సార్ ఏమైంది సార్? రాంబాబు అండి నువ్వేనా? నేనే సార్. మేము చోళా ఫైనాన్స్ నుంచి వచ్చాము. మీరు 2 నెలల నుంచి ఈఎంఐ కూడా కట్టలేదు. మీ ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినాయి. కాల్స్ వస్తున్నా గాని రెస్పాన్స్ కూడా లేదు. ఏమనుకుంటున్నారు మీరు? ఈ 2 నెలలు ఆరోగ్యం బాగాలేక ఆటో నడపలేకపోయాను సార్. సంపాదన లేకపోవడం వల్ల ఈఎంఐ కట్టలేకపోయాను సార్. ఈ 2 నెలలు 3 పూటలు తింటున్నావు కదా! తిన్నాటుకున్న డబ్బులు ఈఎంఐ కట్టడానికి ఏమైంది? ఇలా కట్టేలేవు గాని నేను ఆటో తీసుకెళ్తా పగది. సార్ ఈ ఆటోతోనే సార్ నా కుటుంబం నడుస్తుంది సార్. ఇది లేకపోతే నాకు తినడానికి కూడా ఉండదు సార్. నాకు ఒక 2 వారాలు టైం ఇస్తే నేను 2 ఈఎంఐలు కట్టేస్తాను సార్. నువ్వు 2 నెలల్లో కట్టలేనిది 2 వారాల్లో కడతావా నువ్వు? పోయిన నెల నా కొడుక్కి కాలేజీలో ఫీజు కట్టాలంటే కట్టాను సార్. ఒక 2 వారాలు టైం ఇస్తే నేను ఎలా కూడా సెట్ చేస్తాను సార్. నీకు ఈఎంఐ కట్టడానికి దిక్కు లేదు. మళ్ళీ నీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో చదివిస్తున్నావా? మీకు ఆట తిరిగితే కానీ పూట గడవదు. మీలాంటి వాళ్ళ కోసమే కదా గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇది ఒక్కసారి నీకు ఛాన్సెస్ ఉన్నాయి. 2 వారాల్లో ఈఎంఐ కట్టలేదంటే నేను ఆటో తీసుకెళ్తా.